రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్, ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్లు దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎయిర్ అంబులెన్స్లు ముఖ్యంగా కష్టతరమైన రోడ్డు మార్గాల్లో, ట్రాఫిక్ జామ్, భౌగోళిక సమస్యలతో పోరాడే ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ విమానాలు తయారు చేసే స్టార్టప్ కంపెనీ అయిన ఈ ప్లేన్ వీటిని తయారు చేయనుంది. ఇందుకోసం తాజాగా $100 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. భారత్లో ఎయిర్ అంబులెన్స్లు సేవలు అందించే సంస్థ ICATT ఈ ప్లేన్ కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఎయిర్ అంబులెన్స్లను తయారు చేయడం కోసం ఈ ప్లేన్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం $100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2026 చివరి త్రైమాసికం నాటికి ఈ ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాలని ఈ ప్లేన్ సంస్థ భావిస్తోంది. వేరువేరు భౌగోళిక, జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా 3 రకాల ప్రోటోటైప్లను ఈ ప్లేన్ రూపొందిస్తోంది. ఈ ఎయిర్ అంబులెన్స్లలో ఒక పైలట్, పారామెడిక్, పేషెంట్, స్ట్రెచర్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. ఈ అంబులెన్స్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకసారి ఛార్జ్ చేస్తే 110 నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళతాయి. ఇవి రోడ్డు ఆధారిత ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ అత్యవసర సందర్భాలలో సమయానికి ప్రాణరక్షణ చర్యలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంతో ఇది మరింత ప్రజా ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. ఎయిర్ అంబులెన్స్లు కేవలం పెద్ద నగరాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా పయనిస్తున్నాయి. ఎయిర్ అంబులెన్స్ల వినియోగం ప్రజారోగ్యం వైపు భారతదేశపు గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు.